రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కన్వశాంతి వనంలో వెల్నెస్ సెంటర్ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఆయనతో పాటు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కన్వశాంతి వనం దాజీ పాల్గొన్నారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరమని భట్టి అన్నారు. కన్వశాంతి వనం తెలంగాణలో ఇంత పెద్ద మెడిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేసి ఉచితంగా యోగా నేర్పించడం గొప్ప విషయమన్నారు. కొత్త పరిశోధనలు చేస్తూ రైతులకు మేలు చేస్తున్నారు. క్రీడా మైదానాలు, వ్యాయామం పలు రకాలుగా ప్రజలకు అందుబాటులోకి తేవడం మంచి విషయమన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల సమస్యటువంటి వాడు కూడా రావటానికి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఇటు దక్షిణ భారతదేశం కానీ అటు ఉత్తర భారతదేశం నుంచి ఏ కులమైనా ఏ మతమైనా ఇక్కడికి వచ్చి ఈ వెల్నెస్ సెంటర్లో సౌకర్యాలు పొందటానికి, మెడిటేషన్ చేసుకోవటానికి, ఇక్కడ ఉండటానికి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎఫర్ట్ చేయలేనటువంటి వాళ్ళు, డబ్బులు కట్టలేనటువంటి వాళ్ళ కోసం కూడా ఇక్కడ డార్మెటరీని పెట్టి ఆ డార్మెటరీలో వాళ్ళు ఉచితంగా ఉండేటట్టు వసతులు ఏర్పాటు చేశారు. మెడిటేషన్ చేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా వాళ్ళు కల్పించుకోవాలని నిజంగా సంతోషకరమైన అంశంగా నేను భావిస్తూ, భవిష్యత్తులో ఇది ఇంకా వాటితో పాటు ఇక్కడ చెట్లని, వివిధ ప్రకృతి సంబంధించిన అనేక రకాలైన మెడిసినల్ వాల్యూ కలిగి చెట్లు పెంచుతూ ఉన్నారు. వ్యవసాయాన్ని సైంటిఫిక్గా ఎట్లా చేయాలో కూడా నేర్పుతూ ఉన్నారు. కంట్రోల్డ్ వెదర్తో ఏ పంటనైనా పండించవచ్చని చూపించే విధానాన్ని కూడా ఇక్కడ ఎక్స్పెరిమెంట్గా చేస్తూ ఉన్నారు. ఇటువంటి వాటిని పూర్తిగా రైతులు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు వాడుకోవచ్చు, ట్రైనింగ్ పొందవచ్చు. యువతను ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి క్రీడా ప్రాంగణాలకు కూడా ఒక మంచి క్రికెట్ స్టేడియం కూడా కట్టారని చూపించారు. అట్లాగే విద్యాబుద్ధులు నేర్పడానికి కావాల్సినటువంటి స్కిల్స్ కూడా టీచర్లకి నేర్పుతామని ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసి చెప్తున్నారు. ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడే కాబట్టి జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి స్టేడియంలో భారీగా వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ వాణిదేవి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు హాజరై జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ప్రారంభించారు. అనంతరం హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ క్రీడల్లో ముందుండాలన్న లక్ష్యంతో త్వరలో తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్ర క్రీడల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ క్రీడాకారులు రాణించాలని ఆయన కోరారు. And a healthy lifestyle. I take the pledge to take out 30 minutes every day for my fitness and health. I take the pledge to encourage my family members and neighbors to stay fit and healthy. I take the pledge to take the fitness assessment test. శ్రీలింగపల్లి నియోజకవర్గంలోని పలు చెరువులను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. రాబోయే వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాటు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. వినాయక నిమజ్జనం జరిగే సమయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆమె కోరారు. చెరువు చుట్టుపక్కల ఉండే ప్రాంతాన్ని చేయాల్సిన అభివృద్ధిపై ఆమె అధికారులతో మాట్లాడారు. మేయర్తో పాటు శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్ అధికారులు పాల్గొన్నారు. వినాయక ఉత్సవాలకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ గతంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా అన్ని శాఖల అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, విద్యుత్, ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్స్, హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు ఇతర శాఖల అధికారులు
క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కుకట్పల్లి ఐడిఎల్ చెరువుతో పాటు ప్రగతినగర్ చెరువు, హస్మత్పేట్ చెరువు వద్ద అన్ని ఏర్పాట్లను చేయాలని సూచించారు. ఐడిఎల్ చెరువు వద్ద మొదటి రోజు నుండి 7 క్రేన్లను అందుబాటులో పెట్టనున్నట్టు తెలిపారు. పార్కింగ్కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రైవేట్ స్థలాలను సైతం ఉపయోగించుకునే విధంగా వారితో మాట్లాడి పోలీసు సిబ్బందికి అందజేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఐడిఎల్ పరిసర రాజకీయాలకు తావు లేకుండా ఎక్కడ కూడా రాజకీయ బ్యానర్లను ఏర్పాటు చేయకుండా చర్యలు చేపట్టాలని జోనల్ అధికారులకు ఆదేశించారు. చాలా సందర్భాల విషయం లాస్ట్ టైం మా ఎస్పీ గారు కంట్రోల్ చేసి సెంటర్లో డివైడర్ ఇప్పించి ఎప్పుడు కూడా 5 క్రేన్ వచ్చి ఉండేది సార్. ఎప్పుడు కూడా మేము గత 3 ఏళ్ళ నుంచి దీన్ని 7 క్రేన్ పెట్టించాం. పోలీసులు ఏం చెప్పారంటే సార్ దీన్ని డ్రైవర్లు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు, దానివల్ల మనకు చాలా ఇబ్బంది అయితే ఉండేది. పోలీస్ డిపార్ట్మెంట్ సార్, అది పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ రాత్రిపూట ఉండేవారు. వాళ్ళందరూ కర్మలు ఎక్కువ ఉండరు. డ్రైవర్లు వెళ్ళిపోవడం, రాత్రిపూట వినాయకుడు వచ్చి నిలబడ్డప్పుడు పోలీస్ అధికారులుగా క్రేన్లను డ్రైవర్ ఉండకపోవడం చాలా ఇబ్బంది పడ్డారు. ఎక్కువ మటుకు ఈ విమానజనంలో ఫస్ట్ బాధపడేది పోలీస్ అధికారులు సార్, సెకండ్ గవర్నమెంట్ మున్సిపాలిటీ అధికారులు. ఎందుకంటే డోర్ క్లీనింగ్ చేయాలనేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇది ముందు చెప్పినట్టు ఏసీ గారు కానీ మీరు తెలుసుగా దృష్టికి ఏదండి సార్, ఈ కుకట్పల్లి కాన్స్టిట్యున్సీకి వచ్చేటటువంటి వినాయకులు తక్కువ సార్. ఇక్కడ బిహెచ్ఎల్ పొటెన్షియల్ నుంచి వస్తాయి ఇక్కడ వినాయకులు. లాస్ట్ ఇయర్ ఏమైందంటే మనం 7 క్రేన్స్ పెట్టేసాం కంటిన్యూగా. 13 days 14, 15 days పెట్టిన తర్వాత క్రేన్స్ అనేది తీసేసాం. ఒక క్రేన్ తీసుకుంటూ పోతే లాస్ట్ 21, 22, 22 days కూడా 100 వచ్చాయి సార్. రోజుకు 100, 200 వచ్చే వరకు పోలీస్ అధికారులకు ఎప్పుడైతే ఆగి ప్రైవేట్ కేంద్రం తీసుకొచ్చేసాం మనం. అసలు ఎట్లా తీసుకో అటువంటి సమస్య చాలా బాధపడి రాంగ ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి ఆలోచన చేశాం. ఇంకా 7 క్రేన్స్ కన్నా ఎక్కువ పట్టం. ఏదైనా మెకానిక్స్ ఉండాలి 24 hour బేసిస్. ఒకవేళ ఏదైనా బ్రేక్ డౌన్ అయితే మెకానిక్స్ అవైలబుల్ ఇక్కడే కంట్రోల్ రూమ్లోనే ఉండాలి. వీళ్ళ పేర్లు అండ్ షిఫ్ట్ టైమింగ్ ఇమీడియట్లీ రాసేసి అసైన్ 1% అండ్ గివ్ టు పోలీస్. 24 hours ఉంటారు సార్ ఎంతమంది? ఒక షిఫ్ట్ లో ఎంతమంది మెకానిక్స్ అసిస్టెంట్ ఉంటారు సార్? 1 mechanic, 1 assistant. Okay, please give in writing to police and ask them to sit in control room. Okay. Thank you. హైదరాబాద్ నగరంలో గత నెల రోజులుగా అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. దీంతో పలువురు నాయకులు హైడ్రాకు మద్దతుగా నిలుస్తున్నారు. పలువురు నేతలు మాత్రం అమాయక ప్రజలకు నోటీసులు ఇచ్చి సమయం ఇవ్వకుండానే కూలగొడుతున్నారని ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. పేదల ఇళ్ల జోలికి వస్తే చూస్తూ ఊరుకోవని ఈటెల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చెరువుల్లో పట్టా భూములు ఉంటే పేద ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించాలని అన్నారు. అలాగే పేదలకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే సీఎం రేవంత్ సంగతి చూస్తామని ఎంపీ ఈటెల చెప్పుకొచ్చారు. భారత్ మాతా కీ జై. హస్మత్పేట చెరువు పక్కకి 140 మంది, 125 మంది ఇక్కడ. అల్వాల్ చెరువు దగ్గర దాదాపు 120 మందికి కడుబీదరికంలో ఉన్న 60 గజాలు 70 గజాలలో 40-45 ఏళ్ళుగా ఈ మార్కెట్లలో పనిచేసి, మున్సిపాలిటీలో పనిచేసి, ఇళ్ళల్లో పనిచేసి కొనుక్కున్న భూములు ఆనాటి నుంచి అంటే 85 అంటే దాదాపు 40 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఈ 60 గజాలలో, ఈ 40 గజాలలో, ఈ 80 గజాలలో పెద్దవాళ్ళు నివసించే ప్రాంతం కాదు ఇది. సామాన్యులు, పేదవాళ్ళు నివసించే ప్రాంతం. ఈ మధ్య హైడ్రా వచ్చిన తర్వాత ఎవరు, ఏ పార్టీ వాళ్ళు కానీ, ఏ నాయకులు కానీ చెర్లు ఉండకూడదని, చెర్లలోకి వచ్చే కాలువలు, వాగులు ఉండకూడదని కోరుకుంటోళ్ళు కాదు. చెర్లు ఉండాలని, చెర్లల్లో నీళ్లు మంచిగా ఉండాలని, మంచి భూగర్భ జలాలు ఉండాలని, మంచి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటుంది. కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళనే రాష్ట్రం ఏర్పడ్డట్టుగా, ఇవాళనే వారే ముఖ్యమంత్రి మొట్టమొదటి అయినట్టుగా వారు చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటే ఇలా బాధ అనిపిస్తూ ఉంది. 1956
1956 నుంచి వెళ్ళి ఇవాటి వరకు అనేక ముఖ్యమంత్రులు వచ్చిపోయింది. ఈ రాష్ట్రంలో 70 సంవత్సరాల కాలం పాటు దాదాపు 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలించింది. 10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ పాలించింది. 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించింది. అంటే వాళ్ళు ఒక 10. హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న విషయం తెలిసింది. దీంతో చెరువులు నాలాల ఆక్రమణలకు పాల్పడి అనుమతులు లేకుండా భవనాలు నిర్మించిన వారు వణికిపోతున్నారు. ముఖ్యంగా హైటెక్ సిటీలోని రాయదుర్గం మాదాపూర్ పరిధిలో ఉండే దుర్గం చెరువు చుట్టూ విలాసవంతమైన భవనాలు నిర్మించిన వారు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీలో మొత్తం 204 ఇండ్లకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వడం ఇందుకు కారణంగా ఉంది. నోటీసులు అందుకున్న వారు వణికిపోతున్నారు. కాగా మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్న ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి కూడా నోటీసులు ఇవ్వడం గమనార్హం. అలాగే సినీ రాజకీయ రంగాలకు చెందిన వారితో పాటు కొంతమంది ఐఏఎస్లు ఐఆర్ఎస్ అధికారులకు చెందిన ఇండ్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా శేర్లింగంపల్లి మండల పరిధిలోని 5 చెరువుల FTL బఫర్ జోన్లలో నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు. 5 చెరువుల పరిధిలో 204 నిర్మాణ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. మెట్రో రైల్ ప్రయాణికుల నుండి పార్కింగ్ ఛార్జీలు వసూలను మెట్రో సంస్థ L&T సంస్థలు తక్షణమే ఉపసంహరించుకోవాలని AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ వద్ద ప్రయాణికులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెట్రో ప్రయాణికులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మెట్రో సంస్థదే అని వారన్నారు. ప్రభుత్వ భూములను ఉచితంగా తీసుకుని వాటిలో ఎటువంటి కనీస వసతులు కల్పించకుండా ప్రయాణికులు వాహనాలు నిలిపితే పార్కింగ్ ఛార్జీల పేరుతో దండుకోవడం సరికాదన్నారు. ప్రయాణికుడు అప్పటికే ₹100 ఛార్జీలు మెట్రో ట్రైన్కి చెల్లిస్తున్నారని మళ్లీ పార్కింగ్ పేరుతో వసూలు చేయడం, అది కూడా రవాణా ఛార్జీలతో సమానంగా అధిక మొత్తంలో వసూలు చేయడం దుర్మార్గమన్నారు. చెరువులు కుంటలను కాపాడండి అంటూ హైడ్రా అధికారులకు బీజేపీ సీనియర్ నాయకులు జి రాఘవేంద్రారెడ్డి వినతిపత్రం అందజేశారు. బొల్లారం మున్సిపల్ పరిధిలో ఆక్రమణలకు గురవుతున్న చెరువులు కుంటలను కాపాడాలని కోరుతూ హైడ్రా కార్యాలయంలో సంబంధిత అధికారులకు సంగారెడ్డి జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు జి రాఘవేంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. పటాన్ చెరువు నియోజకవర్గంలోని రింగ్ రోడ్డు లోపల ఉన్న బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువులు కుంటలు ఆక్రమణలకు గురయ్యాయని రాఘవేంద్రారెడ్డి అన్నారు. బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో చెరువులు గుంటలు కబ్జాల గురించి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. అయితే సంగారెడ్డి జిల్లాలో అధికారులకు ఎన్నిసార్లు కూడా మొరపెట్టుకున్నా ఎలాంటి స్పందన లేదు. చెరువులు కుంటలు బొల్లారంలో దాదాపుగా పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. అయితే ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన హైడ్రా వీటిపైన గట్టిగా పోరాడుతుంది కాబట్టి హైడ్రానన్నా న్యాయం చేస్తుందని, చెరువులు కుంటలు కాపాడుతుందని నమ్మకంతో ఈరోజు హైడ్రా అధికారి అయిన రంగనాథ్ గారిని కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. వారికి మా యొక్క చెరువులు కుంటలు బొల్లారంలో కబ్జా అవుతున్న విషయాన్ని వారికి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చెరువులు ఏ విధంగా కబ్జా అయినాయో వాటి పేపర్ క్లిప్సే కానీ పూర్వం చెరువుల యొక్క పరిధి ఎంత ఉందో వాటి అన్ని వివరాలు కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఇకనైనా హైడ్రా అధికారులు తప్పకుండా చర్య తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హైడ్రా అధికారులు ఎంట్రీతో భూ కబ్జాదారుల వెన్నుల్లో వణుకు మొదలైంది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హైడ్రా అధికారులు పలు సర్వే నెంబర్లలో పర్యటించారు. అక్రమంగా నిర్మించిన పలు నిర్మాణాలను హైడ్రా ఫీల్డ్ ఆఫీసర్ రోహిత్ రెడ్డి, TPO స్రవంతి, కాప్రా RI వీరేంద్ర సాయి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పటాన్ చెరువు మండలం రుద్రారంలోని గణేష్ గడ్డ శ్రీ మహా గణపతి దేవాలయం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 103 రోజుల్లో భక్తుల నుండి కానుకగా 26,26,142 హుండీ ఆదాయం వచ్చినట్లు ఈవో లావణ్య వెల్లడించారు. అన్నదానం హుండీ ఆదాయం 1,83,476 వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు వి రంగారావు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంతోష్ కుమార్ శర్మ మరియు పోలీసు వారి సమక్షంలో కొనసాగింది. హుండీలో వచ్చిన ఆదాయాన్ని దేవాలయం అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను సమకూర్చనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన NMDC 42K, 21K, 10K మారథాన్లో మెడల్స్ సాధించిన రాచకొండ రన్నర్స్ సభ్యులను
రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు బండారు ప్రభాకర్ ఆధ్వర్యంలో చెంగిచెర్ల శాంతివనం పార్కులో సన్మానించారు. అయితే ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి, సిఐలు డబ్బా కిషన్, మక్బుల్ జానీ, అదేవిధంగా అడ్వకేట్ శంకర్ గౌడ్, ఓయూజేఏసీ నాయకులు శేఖర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతో ఈస్ట్ హైదరాబాద్లో గత 10 సంవత్సరాల నుండి రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫిట్నెస్ కాకుండా సామాజిక కార్యక్రమంలో ముందుంటూ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రాచకొండ రన్నర్స్ పనిచేస్తుందని ప్రభాకర్ తెలిపారు. మెడల్స్ సాధించిన పాల్గొన్న సభ్యులను అందరినీ సన్మానించడం జరిగింది. ఫ్రీ ఫిట్నెస్ ట్రైనింగ్ అందించి ఎంతో మందిని ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వెళ్లే విధంగా కృషి చేస్తున్న ప్రభాకర్ను సభ్యులు ప్రశంసించారు. ఎన్ఎండిసి మారథాన్ హాఫ్ మారథాన్ 10 km రన్లో రాచకొండ రన్నర్స్ తరపున ఒక 20 మంది వరకు ఈ రన్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళు ప్రతిరోజు కఠోర శ్రమ అంటే ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిరోజు వేరేళ్లకు ఇన్స్పిరేషన్ ఉండే విధంగా ప్రతిరోజు వాళ్ళు నిత్యం అందరూ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, రకరకాల బిజినెస్లు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఆఫీసర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా నిత్యం వాళ్ళ బిజీ లైఫ్ వదిలేసి కూడా ఇక్కడ వచ్చి డైలీ రన్ ప్రాక్టీస్ చేసి మొన్న ఉన్న మారథాన్ రన్లో పాల్గొని వాళ్ళు మెడల్స్ సాధించడం జరిగింది. వారికి మన రాచకొండ రన్నర్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు అందరూ ఆదర్శంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు రన్ను చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. మెన్సే కాకుండా లేడీస్ కూడా మన దగ్గర చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు ఫ్యామిలీ వచ్చి కూడా మన దగ్గర ప్రాక్టీస్ చేయడము, హాఫ్ మారథాన్లో పాల్గొనడం చాలా సంతోష విషయము. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని రాచకొండ రన్నర్స్లో నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మనం ఇక్కడ ఈ పార్క్లో మనకు అంటే ఈ ప్రకృతిలో మనము ఈ హైదరాబాద్ సిటీలో నిత్యము బిజీ లైఫ్లో మన జీవితంలో ఈ పార్క్ అనేది మనకి దొరకడం అనేది ఒక అదృష్టంగా మనం భావించాలి. సో మీరందరూ కూడా మీరు రన్ చేస్తుంటే ఎట్లుంటుందంటే ఇతరులకు ఒక ఆదర్శం, ఇన్స్పిరేషన్, మిమ్మల్ని చూసి మోటివేషన్ అయ్యే అవకాశాలు చాలామందికి చాలా మెండుగా ఉంటాయి. సో మనమంతా ఆరోగ్యంగా ఉండడం, ప్రభాకర్ చెప్పినట్టు మనం ఆరోగ్యంగా ఉంటూ మనం ఇతరులను కూడా చేయడం అన్నది చాలా ఒక గొప్ప విషయం ఇక్కడ. వాస్తవానికి ఏంటంటే నేను కూడా చూస్తే నాకంటే నేను ఏమనుకుంటానంటే ఎప్పుడు కూడా జనరల్గా మనం ఏమనుకోవాలంటే మనకంటే వయసులో నాకంటే పెద్ద ఉత్తుగా ఉన్నాడు అన్న ఫీలింగ్లా అది స్టార్ట్ అయ్యి నేను అది ఎస్ఐగా ఉన్నప్పుడు రన్నింగ్ వదిలేసిన. వాస్తవానికి వీళ్ళు నాకంటే వయసులో ఇంత పెద్దోళ్ళు చేస్తున్నాక మనం నేనేం చేయలేను అని మళ్ళీ అంటే చేస్తాము, కానీ ఇది కూడా ఒకసారి మళ్ళీ టచ్ చేస్తే ఎట్లుంటుంది అని మళ్ళీ టచ్ చేయడం జరిగింది. దానికి అందరికి కూడా మిమ్మల్ని చూసి నేను మోటివేట్ అయినా. ఇయర్ తర్వాత మళ్ళీ రన్ చేయాలా అని అందరూ కూడా 10 km రన్ చేస్తా అంటే అందరూ ఈ వయసులో ఇది అవసరమా, ఇదంతా ఏంది అన్న కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో అది చేయగలిగాం. దానికి అందరూ కూడా మిమ్మల్ని చూసిన ఒక ఇన్స్పిరేషన్. వాస్తవానికి ఒకరిని చూసి ఒకరు ఈ సార్ ఉంటాడు, ఎట్లా రన్ చేస్తుంటాడు, ఇట్లా దాన్ని వెళ్ళిపోతున్నాడు. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్టేట్ చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేష్. రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ వచ్చే నెల కాకతీయ యూనివర్సిటీ నుండి ఓయూ వరకు సైకిల్ యాత్ర చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ రాజేష్, స్టేట్ అడ్వైజర్ ప్రొఫెసర్ రాజేష్ కుమార్, సునీల్ కుమార్, దామోదర్, స్టేట్ ఉమెన్స్ వింగ్ అడ్వైజర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ధ్యాన్ చంద్ గారి జన్మదిన శుభాకాంక్షలు. మరియు ఎన్నో ఆశయాలతో స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ అనే ఆర్గనైజేషన్ గత సంవత్సరం ఇదే రోజున ఆవిర్భవించడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ ఆవిర్భవించిన తర్వాత అనేకమైన ఉద్యమాలు చేశాం, అనేకమైన పోరాటాలు చేశాం. గత సంవత్సరంలో మన ఆర్గనైజేషన్ ఆవిర్భవించినప్పుడు డిమాండ్లు అయితే ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్ యూనివర్సిటీ కంపల్సరీ ఉండాలని మేము డిమాండ్ చేయడం జరిగింది.
ఆ డిమాండ్ను వాళ్ళు పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అభయస్థంలో పెట్టి ఇప్పుడు మనకు అనౌన్స్ చేయడం జరిగింది స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇస్తున్నామని. అది ఎస్ఎస్ఎఫ్ ఫలితమే అని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మా ఉద్యమ ఫలితమే ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీని అనౌన్స్ చేసి మాకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇస్తామని రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్కూల్లో కూడా పీటీని పెడతామని చెప్పారు. మా ఆర్గనైజేషన్లో కూడా అదొక డిమాండ్, ప్రతి స్కూల్ని పెట్టాలని, దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మరి ఈ స్కూళ్ళు కూడా ప్రతి స్కూల్లో పీటీని పెట్టాలని మేము ఎస్ఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తూ ఈ వచ్చే నెలలో భారీ ఎత్తున కేయూ నుంచి ఓయూ వరకు సైకిల్ యాత్ర, కృతజ్ఞత యాత్రగా యూనివర్సిటీ ఇచ్చినందుకు గాను సైకిల్ యాత్ర భారీ ఎత్తున చేయబోతున్నాం. దీన్ని స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం స్పోర్ట్స్ మీద ఈ ఒక రోజు మొత్తం అసెంబ్లీ జరిగింది. కానీ అసెంబ్లీలో మంచిగానే ప్రస్తావించారు, అన్ని రకాలుగా చెప్పారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో ముందుండాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఉమెన్ ట్రాఫికింగ్ అనేది ప్రస్తుత కాలంలో చాలా ఇబ్బందికరమైన అంశంగా మారిందని ఉమెన్ సేఫ్టీ డీజీ శిఖా గోయల్ అన్నారు. బాధితుల పరంగా ఆలోచించాల్సిన సమయం ఇదన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ఉమెన్ ట్రాఫికింగ్పై 1600 కార్యక్రమాలు నిర్వహించామన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే 70% కేసులు తెలంగాణలో అధికంగా నమోదవుతున్నాయని వెల్లడించారు. పోలీస్ స్టేషన్ నుండి దేశవ్యాప్తంగా అన్ని విభాగాలతో కలిపి ట్రాఫికింగ్ కంట్రోల్కు మరో 2 రోజుల్లో చర్యలు మొదలు కాబోతున్నాయని తెలిపారు. I will not attempt to repeat trying to highlight the menace of what human trafficking is, which I am sure everybody here present is quite an expert at. As a police officer, one would like to learn from the experiences of different stakeholders who have been conducting studies as well as working on the ground tirelessly to eradicate this issue. There are, I'm sure, a lot of problems in a very dynamic world, technology being the foremost of them, and an issue like this is transnational, and within the country also we have a lot of borders, jurisdictions, and these add to the problems that go. Working at the international level, and they should raise the voice against this kind of human trafficking, openly allowing the robbing of the world. I think this is something which we should raise to the level that such centers are closed in future. And moreover, we should have a lot of information as to what is happening, new trends which are emerging. Maybe I would suggest one of the step can be the one of the intelligence agency within the women and child safety wing. Their work only should be trying to understand what is happening across the world. Now we come to know about this kind of thing only when some victims report to us or issue is highlighted. తెలంగాణ పోలీస్ నుంచి ముఖ్యంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి శిఖా గోయల్ గారు చాలా వినూత్నంగా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉమెన్ మీద జరుగుతున్నటువంటి ఈ క్రైమ్స్ తగ్గించడం కోసం వారు చేస్తున్నటువంటి కృషికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ, పిల్లలు స్వేచ్ఛగా వారి పని చేసుకుంటూ జీవించాలనేటువంటి కృతనిశ్చయంతో అక్రాస్ తెలంగాణలో ఎలాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ సమస్య కావచ్చు, లేదా రేప్స్, మర్డర్స్ ఇట్లాంటివి కూడా చాలా వరకు జరుగుతున్నటువంటి క్రమంలో వాటిని డే బై డే నివారిస్తూ వాటి కోసం కావాల్సినటువంటి మరి షీ టీమ్స్ వర్క్స్ కానీ, అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసినటువంటి టీసేఫ్ ఆ యాప్ ద్వారా చాలామందికి ఒక గుడ్ మెసేజ్ వెళ్ళడం, ఒక అవేర్నెస్ కల్పించడం, తద్వారా